నాయుడుపేట ఎంబీ న్యూస్. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారి సూచన మేరకు చేపట్టిన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు కార్యక్రమంలో భాగంగా నాయుడుపేట టౌన్ 5వ డివిజన్ బిరదవాడ ప్రాథమిక పాఠశాల, శ్రీనివాసపురం ప్రాథమిక పాఠశాల నందు తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జువలపాలెం పంచాయతీ మాజీ ఎంపీటీసీ మరియు నెల్లూరు జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి మరియు 5వ డివిజన్ ఇన్ఛార్జి టీడీపీ లీగల్ సెల్ న్యాయవాది పనబాక గంగరాజు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి పనబాక భూలక్ష్మి గారు మాట్లాడుతూ, బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల కంటే కూడా నాణ్యమైన విద్యా బోధన ప్రభుత్వ పాఠశాల ద్వారానే లభిస్తుందని, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల వైపు నడిపించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని, పేద విద్యార్థులు విద్య కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుందని, అలానే పాఠశాలలోని సమస్యలను పేరెంట్స్ మీటింగుల ద్వారా తల్లిదండ్రులు నిర్భయంగా ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని ఆమె తెలియపరిచారు. అలాగే కల్చరల్ ప్రోగ్రాంలో పాల్గొని పిల్లలకు దగ్గరుండి భోజనం వడ్డించి పిల్లలతో కలిసి ఆమె భోజనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిరదవాడ ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ సరస్వతి గారు, శ్రీనివాసపురం ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ మస్తానయ్య గారు, సహ ఉపాధ్యాయురాలు వెంకటమ్మ గారు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నిరూప గారు మరియు గ్రామ పోలీస్ భారతి గారు, ఏఎన్ఎం విక్టోరియా గారు, సచివాలయ సిబ్బంది దీపికా గారు, అంగన్వాడీ టీచర్ మరియు సునీత గారు, పనబాక గంగబాబు, పనబాక గంగాధరయ్య మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.